ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామిని నమః. నరసింహ శతకములో 44వ పద్యానికి స్వాగతం. ఈ పద్యంలో మనల్ని మనం పరిశీలించుకుంటే అడవిలో ఉండేటువంటి పక్షులకు ఆహారం ఎవరిస్తున్నారు, మృగజాతులకు మేతనెవరు పెడుతున్నారు, ఈ విధమైనటువంటి స్త్రీ గర్భములో శిశువుకు ఎవరు పెంచుతున్నారు, తల్లి గర్భములో ఉన్నప్పటికీ తల్లి కాదు కదా చూసేది అంటూ పాములకు విషము ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ ఎలా వస్తున్నాయో ఆ స్వామికి అంతా నీ మాయే కదా, నీ లీలా మహత్యమే కదా అని వేడుకుంటూ స్మరించుతూ ఉన్నటువంటి ఈ 44వ పద్యం. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెనో, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు పోసే, స్త్రీల గర్భంబుల శిశులనెవ్వడు పెంచే, హనులకెవ్వడు పోసే పరగ విషమో, మధుబాలికెవ్వండు మకరందమునరించే, పశులకెవ్వడొసగే పచ్చిపూరి. స్వామి, జీవకోట్లను పోషింప నీవెగానే వేరొక దాత లేడయ్యా వెదకి చూడా, వేరొక దాత లేడయ్యా వెదకి చూడా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ, దురిత దూరా. ఓ నరసింహస్వామి, అడవిలో పక్షులకు ఆహారము, మృగాలకు మేత, జలచరాలకు భోజనము, చెట్లకు నీరు, స్త్రీ గర్భములోని శిశువుల పెంపకము, పాములకు విషము, తేనెటీగలకు తేనె, పశువులకు పచ్చి గడ్డి సమకూర్చుచున్నది ఎవరు? ప్రాణికోటిని పెంచి పోషించు దాతవు నీవే తప్ప ఎంత వెతికి చూచినా మరొకడు లేడుగాక లేడు. సర్వము స్వామి నీవే అని కీర్తించినటువంటి పద్యమాల. జయ శ్రీ నరసింహస్వామిని నమః. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెనో, మృగజాతికెవ్వడు మేత పెట్టే, వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు పోసే, స్త్రీల గర్భంబుల శిశులనెవ్వడు పెంచే, హనులకెవ్వడు పోసే పరగ విషమో, మధుబాలికెవ్వండు మకరందమునరించే, పశులకెవ్వడొసగే పచ్చిపూరి. స్వామి, జీవకోట్లను పోషింప నీవెగానే వేరొక దాత లేడయ్యా వెదకి చూడా, వేరొక దాత లేడయ్యా వెదకి చూడా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ
దురిత దూరా ఓ నరసింహస్వామి, అడవిలో పక్షులకు ఆహారము, మృగాలకు మేత, జలచరాలకు భోజనము, చెట్లకు నీరు, స్త్రీ గర్భములోని శిశువుల పెంపకము, పాములకు విషము, తేనెటీగలకు తేనె, పశువులకు పచ్చి గడ్డి సమకూర్చుచున్నది ఎవరు? ప్రాణికోటిని పెంచి పోషించు దాతవు నీవే తప్ప ఎంత వెతికి చూచినా మరొక్కడు లేడుగాక లేడు. జై శ్రీ నరసింహస్వామినే నమః.